అధికారంలో ఉంటే మొదటి స్థానంలో ఉన్న బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌కి పడిపోయింది. బీజేపీ రెండో ప్లేస్‌ని కైవసం చేసుకుందని ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో, ఈ ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే బీఆర్ఎస్ కాస్త గట్టి పోటీనే ఇస్తుంది. సెకండ్ ప్లేస్‌లోకి ఎగబాకింది అని అనుకోవచ్చా? సో అన్ని వాళ్ళల్లో అన్ని మున్సిపాలిటీల్లో అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీ ఇప్పుడు సిరిసిల్ల లాంటి దాంట్లో మనం మాట్లాడుకుంటే అక్కడ కేటీఆర్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల ప్రభావితం ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ బీజేపీ కేంద్ర మంత్రులు వెళ్ళి ప్రచారం చేసినా మనం కరీంనగర్ రిజల్ట్స్ చూసినాం. బీజేపీ అక్కడ లేకు ట్రెండ్లో ఫస్ట్ ప్లేస్లో లేకుండా అక్కడ కాంగ్రెస్ లీడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ లీడ్ చేస్తుంది అంటే ఎంఐఎం ప్రభావం ఎంతో కొంత ఉండే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో మొత్తానికైతే అధికార పార్టీలో ఉండే వాళ్ళకి అత్యధిక మెజారిటీ అనేది ప్రతి ఎలక్షన్స్ రిజల్ట్స్లో చూస్తున్నాం. అదే ట్రెండ్ ఈసారి కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారమే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ అండ్ నెక్స్ట్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంటుంది. మేబీ ఎంఐఎం బీజేపీ రెండు సమానంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు వస్తున్న ఫలితాల్లో ఇండిపెండెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రధాన పార్టీలు ఉండే వాళ్ళల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, అక్కడ ఇండిపెండెంట్ల హవా కూడా కంటిన్యూ అవుతుంది. స్వర్ణ, సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండం అనుకోవచ్చా ఈ ఫలితాలు? లేదంటే రాబోయే ఎన్నికలకి రెఫరెండం అనుకోవాలా? డన్. అయితే ఎన్నికలకు సంబంధించిన ప్రచార వ్యూహాలే కావచ్చు, పథకాల అమలు కాకున్నా కూడా సో పథకాల గురించి కావచ్చు, లేదంటే వచ్చే అంటే ఈ ఎన్నికల సందర్భంలో రైతు అకౌంట్లకి మేము డబ్బులు సంబంధించి అంటే రైతు భరోసా కావచ్చు, మిగతా ఏవైతే వాళ్ళు స్కీమ్స్ పెట్టారో ఆ డబ్బులు వేస్తామని కావచ్చు, చేసే ప్రకటనల కంటే కూడా ఎక్కువ వాళ్ళని ప్రభావితం చేస్తుంది ఓటర్లని ఏంటి అంటే ఈసారి ప్రచారాలు చాలా కొత్త ట్రెండ్లో కనిపించాయి. ఎందుకంటే కేవలం ప్రచారాలన్నీ కూడా విమర్శలతోటే సరిపోయిన పరిస్థితి. ఆ విమర్శలో హాట్ టాపిక్ అయిన సందర్భాలు. సో విమర్శలతోటే సరిపెట్టారు కాబట్టి ఆ విమర్శలని అండ్ పార్టీలపైన నమ్మకం ఎంతవరకు ఓటర్లలో ఉంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 52 లక్షల మంది ఓటర్లు కూడా ఈ ఎలక్షన్లో పాల్గొన్నారు కాబట్టి ఎక్కువ అధికార పక్షంలో ఉండే పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలి, లేదంటే ఆగిన పనులు జరగాలన్నా, లేదంటే ఈ ఉండే 2.5 సంవత్సరాల్లో ఇంకేదైనా వర్క్ చేయాలన్నా అధికార పక్షంలో ఉండే వాళ్ళకే అవకాశం ఉంటుంది అని కాబట్టి ఓటర్ల ఆ దిశగా కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే పథకాల పైన నిరుత్సాహంగా ఉన్నారో అండ్ అధికార పక్షం పైన చాలా సీరియస్గా ఉన్నారో సో వాళ్ళు మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంటుంది. ఇక కేంద్ర మంత్రులు ఎవరైతే ప్రభావితం చేసే ప్రాంతాలు ఉంటాయో సో అక్కడ బీజేపీ కాస్త పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వర్ణ, సో ఇప్పుడు కౌంటింగ్ దగ్గర అంతా ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పటి వరకు కనిపించలేదు. అంత సజావుగా సాగుతున్నట్లేనా? ఏర్పాట్లన్నీ సజావుగా ఉన్నాయా? ఓకే. సో 163 బిఎన్ఎస్ 163 సెక్షన్ కింద అక్కడ కంప్లీట్ అన్ని 136 కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా బిఎన్ఎస్ 163 సెక్షన్ అమలవుతుంది. సో బిఎన్ఎస్ 163 ప్రకారం ఏంటంటే అక్కడ ఉండే లెక్కింపు చుట్టూ కూడా ఎటువంటి గుమ్ముగూడే అవకాశం ఉండదు. ఇన్ కేస్ గెలిచిన అభ్యర్థి ప్రకటించిన తర్వాత కూడా అక్కడ నుంచి ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి వీల్లేదు. సో ఆ కఠినంగా ఆ సెక్షన్ అయితే అమలు అవుతుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కూడా ఉండే వైన్ షాప్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు అన్ని కూడా మూతపడ్డాయి. ఇది ఇప్పటి వరకు ఎక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర గొడవలు జరుగుతున్నట్టు కావచ్చు, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కావచ్చు, లేదంటే లెక్కించే సిబ్బందిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఇప్పటివరకు నమోదు కాలేవు. లేటెస్ట్ ట్రెండ్స్ మనం చూడాలి. సో మధ్యాహ్నం వరకు దాదాపుగా గెలుపు ఎవరిది అనేది కూడా డిక్లేర్ అయ్యే అవకాశం అయితే ఉంది. స్వర్ణ, థ్యాంక్ యూ కావ్య. అది తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెసే ఎక్కువ సీట్లను ఇప్పటివరకు అయితే కైవసం చేసుకుంది. కానీ బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుందేమో అని చాలామంది అనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్కు గట్టి పోటీనే ఇస్తోంది. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా కూడా అధికారులు తగిన ఏర్పాట్లు తీసుకున్నారు. ఇక 2-3 గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఫలితాలు మీకు అందిస్తుంది ఈహా టీవీ. స్టే ట్యూన్డ్.